రాష్ట్రానికి పెట్టుబడులు 31,532 కోట్లు, దాదాపు 30,750 కొత్త ఉద్యోగాలు. సీఎం రేవంత్ అమెరికా టూర్, కంపెనీల అంగీకారం. 19 కంపెనీలతో సంప్రదింపులు, ఒప్పందాలు. ముగిసిన అమెరికా పర్యటన. సౌత్ కొరియాకు వెళ్లిన సీఎం. వెరీ గుడ్. సీఎం రేవంత్ రెడ్డి గారు మంచి డ్రైవర్లెస్ కార్లో పరిశీలిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు. అమెరికాలో శాన్ ఫ్రాన్సిస్కోలో మన రేవంత్ రెడ్డి గారు మంచి డ్రైవర్లెస్ కార్లో శాన్ ఫ్రాన్సిస్కోలో వెళ్ళారు. ఇలాంటి సందర్భాలే హైదరాబాద్లో రావాలి, దేశవ్యాప్తంగా రావాలి. డ్రైవర్లెస్ కార్లు వస్తాయి. నెక్స్ట్ 5 సంవత్సరాల్లో ఈ టెక్నాలజీని అడాప్ట్ చేసుకుంటాం మనం. మరి డ్రైవర్ల సంగతి ఏంటి అని అడగవచ్చు మీరు. ఒకటి పోతే ఇంకోటి చాలా ఉన్నాయి. మనకి హైదరాబాద్ కావచ్చు, లేకపోతే మన తెలంగాణకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంపెనీస్ వస్తున్నాయి. ఒక్కసారి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది అంటే మనకు వచ్చే 10 సంవత్సరాల వరకు ఎన్ని లక్షల ఉద్యోగాలు కావాలో మీకు నేను చెప్తాను. చాలామంది అంటున్నారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తే ఉద్యోగాలు పోతాయని. కానీ ఉద్యోగాలు పెరుగుతాయండి. మనకి టెక్నాలజీ వచ్చినప్పుడు మనకు గతం ఒక్కసారి పరిశీలిస్తే ఒకప్పుడు టైప్ మిషన్ వచ్చింది. టైప్ మిషన్ వచ్చిన తర్వాత అందరూ ఉద్యోగాలు పోతాయి. టైప్ మిషన్ అంటే ఒక 10 మంది చేయాల్సినటువంటి రాసేటువంటి రికార్డ్స్ అన్నీ కూడా టైపు చేయొచ్చు. టైప్ మిషన్ వస్తే ఇవన్నీ పోతాయి అనుకున్నాం. కానీ ఉద్యోగాలు పెరిగినాయి, తగ్గలేదు. తర్వాత కంప్యూటర్ వచ్చింది. కంప్యూటర్ వస్తే మొత్తం ఉద్యోగాలు అన్నీ పోతాయి, అందరూ రోడ్లో పడతారు అనుకున్నాం. కానీ ఉద్యోగాలు పెరిగినాయి, అవకాశాలు పెరిగినాయి. కాకపోతే ఒకటి గమనించుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే ఒక షిఫ్ట్ జరుగుతుంది. ఎప్పుడైతే ఒక టెక్నాలజీ నుంచి ఇంకొక టెక్నాలజీ షిఫ్ట్ జరుగుతుందో ఆ షిఫ్ట్లో భాగంగా మనము కొన్ని నేర్చుకోవాలి. మనం నేర్చుకుంటే కాలానుగుణంగా, టెక్నాలజీకి అనుగుణంగా మనము ట్రైన్ అయితే అందులో ఫిట్ అయిపోతాం. ఒకప్పుడు స్మార్ట్ ఫోన్లు వాడాలంటే మన తల్లిదండ్రులు కావచ్చు, లేకపోతే ఇంతకుముందు ఉన్నటువంటి తరము స్మార్ట్ ఫోన్లు వాడకపోదురు. ఇది నాకు వాడరాదు అనుకున్నాడు. అంటే బటన్ ఫోన్లే వాడతారు. నిజంగా స్మార్ట్ ఫోన్ తయారు చేసింది బాగా చదువుకున్న వాళ్ళ కోసం కాదు, అందులో అద్భుతమైనటువంటి టెక్నాలజీ తెలిసిన వాళ్ళకే వాడతారని కాదు. అంటే ఏమీ రాని ఒక వ్యక్తి, ఒక చిన్న పిల్లగానికి ఇచ్చినా కూడా టచ్ స్క్రీన్ ఈరోజు వాడుతున్నాడు. అంటే ఒక టెక్నాలజీ షిఫ్ట్ అవుతున్నప్పుడు దాన్ని మనం అడాప్ట్ చేసుకోవడానికి వీలుగా ఆ టెక్నాలజీని మనం నేర్చుకోవాలి. సో అదేవిధంగా ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తే ఏమవుతుంది అంటే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటిది మీకు తెలుసు. అంటే ఇప్పుడు సపోజ్ రోబోలు కావాలి, అంటే ఇప్పుడు సపోజ్ మ్యాన్లెస్ కార్ ఉంది. ఓకే, మ్యాన్లెస్ కార్ కావాలంటే అందులో ఉన్నటువంటి పార్ట్స్ ఏవైతే ఉంటాయో దానికి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్స్ కావాలా, ఎక్విప్మెంట్స్ తయారు చేయాలా. ఎగ్జాంపుల్, నేను ఒక వ్యవసాయం తీసుకుంటా, లేకపోతే మన హైదరాబాద్లో ఏదైనా మనకు ఒక వస్తువు కావాలా. ఆ వస్తువు మనం ఆర్డర్ పెట్టగానే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏం చేస్తుంది, అది డ్రోన్ ద్వారా తీసుకొచ్చి మన ఇంటికి చేరుస్తుంది. అవునా? అంటే డ్రోన్ కావాలి కదా, దాని వ్యవహరణ అంటే దాన్ని మెయింటైన్ చేయడానికి ఒక సర్వర్ కావాలి కదా, దానికి ఉద్యోగులు కావాలి కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి కావాల్సింది ఏంటంటే, సపోజ్ ఈ డ్రోన్స్ తయారీ చేయాలి కదా. డ్రోన్స్ తయారు చేయాలంటే మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ కావాలి, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పెట్టాలి. ఈ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పెట్టాలంటే ఎంతోమంది పని చేయాలి. ఏదైతే టెక్నాలజీ షిఫ్ట్ జరుగుతున్న క్రమంలో ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీకి బాగా డిమాండ్ ఉంటుంది. అదేవిధంగా వ్యవసాయం చేయడానికి కావచ్చు రోబోలు కావాలి. ఎగ్జాంపుల్, ఈ వ్యవసాయం చేయడానికి రోబోల్ని మనము ఈ 5-6 సంవత్సరాలు ఏదైతే ఉంటుందో ఈ టెక్నాలజీ ఇదంతా కూడా రోబోలు తయారు చేయడానికి మ్యానుఫ్యాక్చరింగ్ కోసం మనకి పరిశ్రమలు కావాలి, అదేవిధంగా మనుషులు కావాలి. ఫస్ట్ కొన్ని రోజులు మనుషులు తయారు చేసిన తర్వాత మళ్ళీ తర్వాత నెక్స్ట్ షిఫ్ట్లో రోబోల్ని తయారు చేసుకుంటాయి. సో ఆ సిస్టమ్ వస్తుంది. కానీ వచ్చే 10 సంవత్సరాల వరకు దానికి కావలసినటువంటి ముడి సరుకులు కావాలి, టెక్నాలజీ కావాలి, డిజైన్ కావాలి, ఎన్నో రంగాలు ఇందులో ఇన్వాల్వ్ అవుతాయి. కాబట్టి మనం భయపడాల్సిన అవసరం లేదు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తే. కాకపోతే ఒక టెక్నాలజీ నుంచి ఇంకో టెక్నాలజీ మారుతుంది. సో ఇది చిత్రగుప్తి చెప్పేది ఏంటంటే, ఎవరు భయపడాల్సిన పని లేదు, ఉద్యోగాలు పెరుగుతాయి. మీకందరికీ ఆప్టిమిస్టిక్గా ఉండండి, పాజిటివ్గా ఉండండి. ఉద్యోగాలు పెరుగుతాయి, తగ్గవు.